మంచి గన్నేర పూలు పూసినాయి మా ఇంట్లో. రెడ్ కలర్ గన్నేర పూలు మా దేవుడికి అలంకరిస్తాం. మా చిన్ననాటి సైకిల్ మా తులసమ్మకు రోజు పూజిస్తాము, పూలతో పూజిస్తాము. మంచి ఆకులు, కొమ్మలు, తీగలు అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. అది తమలపాకుతోనే మేము రోజు మా సారు తింటాడు. మంచి పచ్చిమిరపకాయలు మా ఇంట్లో తోటలో కాస్తాయి, పచ్చడి చేసుకొని తింటాము. చింతకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మంచి రెడ్ పచ్చడి కానీ చేసుకొని తింటాము, ఎందుకంటే రెడ్ కాయలు కానీ ఉంటాయి కాబట్టి. పచ్చిమిరపకాయలతోనే మేము చాలా రకాల కూరల్లో వాడుతాము. మంచి గారెలకి మంచిగా వాడుకుంటాము. మా ఇంటి ముందల ముగ్గు మంచిగా ఉందో చూడండి. ఈ తోటలలో చిన్న చిన్న మొక్కలను పెంచుతాము. ఈ మొక్కలలో మంచిగా కరివేపాకు కాస్తుంది మాకు. కరివేపాకులో తోటలో కరివేపాకు కాసింది, దాన్ని తీసుకొచ్చి మేము గారెల పిండిలో వేసినాం. గారెలు కాలుస్తున్నాము. గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి అవి బొబ్బరి గారెలు చాలా రుచిగా ఉంటాయి. తిని చూడండి. ఇప్పుడే వేడివేడిగా చేసాము. చిన్ని తల్లి తినడానికి చేస్తున్నాను. గారెలు పచ్చడి పెట్టుకొని తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. మీరు ఒకసారి తినండి ప్లీజ్.